దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతమైన దేవునికి మహిమ కలుగునుగాక. మేఘాడ వస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాము. అందరూ కూడా దేవుని మాటలు వినేటప్పుడు శ్రద్ధగా మనం ఆలకించాలి. అందరూ బైబిల్ గ్రంథం తీసుకుని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చాలండి. చదవబడిన దేవుని యొక్క వాక్యములో పరలోక అందరూ పలకాలి. పరలోక నివాసులారా ఎలా ఉండమన్నాడు? ఉత్సాహించి ఉండండి. భూమి సముద్రమా నీకు శ్రమ. ఈ లోకానికి పరలోకానికి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, అపవాదైన వాడు పరదోయబడి ఉన్నాడు కనుక వాడు బహుక్రోధము గలవాడై మీ వద్దకు వస్తున్నాడు, జాగ్రత్త అన్నాడు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త. మీకు గమనించండి, అపవాదైన వాడు మన వద్దకు వచ్చి ఉగ్రత వచ్చి కోపం వచ్చి వాడు చేసే పని ఏమిటంటే నిన్ను పరలోకంలో చేరకుండా తప్పిస్తమే వాడు వంతు. దేవుడు స్తోత్రం. నీకు అర్థమైందండి? జాగ్రత్త. మీకు గమనించండి, ఇప్పుడు పరలోకమా సంతోషించు, పరలోక నివాసులారా సంతోషించు. జాగ్రత్తగా గమనించండి, భూలోకంలో ఉన్న నివాసులు ఉన్నారు, భూలోకంలో ఉన్న భక్తులు ఉన్నారు. ఇక చదవబడిన వాక్యం అయితే పరలోక వాసులారా దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి భూ ప్రపంచంలో లెక్కలేని కోట్లాది మంది ఎలాగైతే ఉన్నారో పరలోకంలో కూడా కోట్లాది మంది ఎవరు కూడా లెక్కింపజాలినంత మంది పరలోకంలో కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలమైన మనము, భూలోక నివాసం ఉన్న మనము, భూలోక నివాసులమైన మనము పరలోక నివాసులు కావాలంటే కొన్ని ఏర్పాట్లలో కావాలి. దేవుడి మహిమ కలుగాక. రాయబడినంత రాను పరలోక నివాసాలము నేను అయిపోము. దేవుడి మహిమ కలుగాక. అది ఎలా చేతి అవుతాము, ఎలా నడితే అవుతాము, కొన్ని విషయాలు ఈరోజున మనము జాగ్రత్తగా ఆలోకిందాము. చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. బహు గొప్ప సమూహము కనబడెను. చాలండి. దేవుడు మేము గాక. చదవబడిన వాక్యాలు మనం చూస్తే అటు తర్వాత భూలోకులు ఎన్ని వంశాలు ఉన్నాయి, ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని వంశాల్లో ఉంచి కూడా పరలోకంలో చేరతారని కొన్ని మాటలకు రాయబడి ఉంది. అయితే మీరు గమనించండి, ఆ కోట్లాన ప్రజలను ఎవరు కూడా లెక్కింపజాలని జనము పరలోకంలో చేరినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఏ రకంగా వారు చేరారో కూడా మనం అన్నీ తెలుసుకుందాం. దేవుడి స్తోత్రం. జాగ్రత్త. మీకు గమనించండి, వారు తెల్లటి వస్త్రాలు ధరించుకుని తెల్లటి వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. అలాగని తెల్ల బట్టలు వేసుకున్నా నేను పరిశుద్ధుని అంటాను, నేను సరిపోను. దేవుడి స్తోత్రం. అది ఎవరు నిర్ణయించాలి? దేవుడు నిర్ణయించని. దేవుడి స్తోత్రం. అంత కాబట్టి తెల్లటి వస్త్రాలు అంటే మీరే నేర్చుకోవచ్చు, నేనే నేర్చుకోవచ్చు, దీనికి ఇబ్బంది ఏమీ లేదు. అయితే గుర్తు ఏంటంటే తెల్లటి వస్త్రాలు పరిశుద్ధతకి
చాదర్శము. తదుపరి గమనించండి, ఈ రోజున మనం కూడా వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించుకుని గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రంలో ఉతుక్కుని ఎవరు లెక్కింపజాలని కోట్లాది ప్రజలు పరలోకంలో మనకు కనబడుతున్నారు. వారు ఎలాంటి ఎవరంటే భూలోకులు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా లెక్క చేయకుండా దేవుడి మీద ఆధారపడి వాగ్దానము నిమిస్తాము దేవుని పట్టే శ్రమలు జయించి ప్రభు పిల్లి పొందుకొని నిత్య రాజ్యంలో కనపడుతున్నారు వాళ్ళు. దేవుడు స్తోత్రం. కొందరు శ్రమల్లో తొలగిపోతారు, కొందరు శ్రమలు లేకుండానే తొలగిపోతారు. జాగ్రత్త వేసండి. కొందరు నాకు అది నచ్చలేదు, సంఘాలు ఇది నచ్చలేదు అని తొలగిపోతూ ఉంటారు. ఇవన్నీ జాగ్రత్త నీ పతనానికి సాదృశ్యంగా కనపడతాయి. దేవుడు స్తోత్రం. ఎవరైనా నడవలసింది దేవుని వాక్యాన్ని బట్టే. అమ్మ చెప్పండి, ఎవరైనా నడవలసినది దేవుని వాక్యాన్ని బట్టి కానీ మనుషుల్ని బట్టి మాత్రం కాదు. చూసేవాడు ఆయన, చేర్చుకునేవాడు ఆయన. కనుక వీళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే శ్రమలు జయించుకుంటూ దేవుని హత్తుకొని ముందుకు సాగిన ఈ ప్రజలు ఎక్కడ కనపడుతున్నారు? పరలోకంలో కనపడుతూ ఉన్నారు. చదవండి, 13వ వచనం చదువుకుందాము. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న, తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. చాలండి, దేవునికి మహిమ కలుగాక. ఎక్కడి నుంచి వచ్చారంట? మహాశ్రమలలో ఉండి. ఎక్కడి నుంచి? జాతీయ వీరు మహాశ్రమల్లోంచి వచ్చిన వారు. అయితే గమనించండి, ఈ రోజున మనము శ్రమల్లో తొలగిపోయేవారు ఉంటారు, శ్రమల్లో దేవుని దూషించేవారు ఉంటారు, శ్రమల్లో దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు ఉంటారు. దానికి కారణము అపవాదికి సోడెత్తని లక్షణాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. చెప్పాడు కదా దేవుడు, వాడు పడదోయబడి ఉన్నాడు, మహాకోపంతో ఉగ్రత వచ్చి మీ మీద పడతాడు, జాగ్రత్త. అంటే పడతాడంటే నీకు దేవుడు తోడేంటేనే జయించగలదువు. దేవుడు మేము కలుగాక. వాడు చేసే పని ఏంటి? సన్నిధిలో ఉన్న నిన్ను సన్నిధికి రాకుండా చేస్తాడు, అంతే. దేవుడి స్తోత్రం. సన్నిధికి దూరం అయ్యావంటే ఒక్కొక్కటి అన్నీ కూడా ఆత్మ సలారిపోతుంది, ఈ పని అయిపోతాం కూడా ఖాయమే. సరే, నాతో కూడా పాడదాము. సమయములీతాని అందరు పాడు. సమయములీతాని సన్నిధి పరులాను శతరాగొట్టుట నీవు కనిపెట్టుతున్నవు. పోవేవో సాతానా జగత సుమీన్ నీ గుష్టుమా చూసికేను నిన్ను సిదగా గోటో నిన్ను సిదగా గోటో మా తండ్రి నేర్పించి మాము సిద్ధపరచి పోవేవో సాతానా నీ గుట్టు మాకు సిక్కేను. దేవునికి మహిమ కలుగాక.
సన్నిధికి రాకుండా ఉంటే ఒకవేళ బలితగా ఉండో లేకపోతే లేవలేని పరిస్థితులు అలాంటి వాడిని కాదు. విశ్వాసం ఉన్న వాళ్ళు మంచి మీద ఉండైనా సరే దేవుని మహిపడుతూ ఉంటారు. దేవుడు మహిమకులు గాక. అయితే గమనించండి, సన్నిధి పరులను కూడా చెదరగొడటానికి వాడు ప్రయత్నం చేస్తాడు, ఐక్యతను పాడు చేస్తాడు, విశ్వాసాన్ని పాడు చేస్తాడు. కనుక జాగ్రత్త అన్నారు అక్కడ. దేవుడికి మహిమకులు గాక. అంత కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము మరి దాన్ని జయించాలంటే ఎలా జయించగలదు? నీ బలము ద్వారానా, నీ తెలివి ద్వారానా, నీ యొక్క విలువ ద్వారానా అంటే కాదు. దేవుడికి లోబడి అపవాదని పలకాలి. మీరు దేవుడికి లోబడండి, అపవాదాన్ని ఎదిరించండి, జాగ్రత్త. మొదట మనం దేవుడికి లోబడి పిల్లలమైతే గనుక దాన్ని ఎదిరించగల శక్తి ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడికి లోబడకుండా నీ ఎంతటి నువ్వు జయించలేవు, నేను కూడా జయించను. తెలియకేస్తవ 37 పాటలు దేవదాసి అన్నారు, నరుడు అపవాదిని అడ్డు పరపలేడు, దైవ కుమారుడు తోడింటేనే కానీ. దేవుడి స్తోత్రం. మీకు అర్థమైందండి? దేవుని పిల్లలైన మనము భక్తిలోకి వచ్చే మంచిది, దేవుని మహోన్నతమైన నీడలోకి వచ్చే మంచిది. మనం వెళ్ళవలసిన మార్గము దేవుడు చెప్తున్నాడు, పరలోక నివాసులారా ఉత్సాహించండి అని చెప్పాడు. కనుక ఈరోజు దేవుడి పిల్లలని చెప్పాం కదా. ప్రకటన గ్రంథం 7:13 మనం చూస్తే మహాశ్రమలోంచి జయించుకొచ్చిన వారు. దేవుడి స్తోత్రం. ఎలా జయించారట? శ్రమలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వేసండి. నిలబడాలంటే దేవదాసి గారు చెప్పారు, శ్రమలు వచ్చినప్పుడు బెదరకూడదు, కంగారు పడకూడదు, కుంగిపోకూడదు, నిద్రపోతున్నారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము శ్రమ వచ్చేవి కనుక వచ్చిన నీవు ఇచ్చి వెళ్ళు అనాలట. దేవుడి స్తోత్రం అనండి. ఇంతమందిలో 4-5 అన్నారు. శ్రమ నువ్వేం తెచ్చావో చెప్పాలి. ఏం తెచ్చావో ఇచ్చి వెళ్ళు అన్నారంట. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి. దేవదాసి గారికి కూడా, అంత భక్తుడైన దేవదాసి గారికి, దేవుడితో మాట్లాడే దేవదాసి గారికి కూడా ఎన్నో శ్రమలు వచ్చాయట. వస్తూ ఉంటే అనేవారట, వస్తున్న సమయం తెలిసిందట. వచ్చేవి కదా ఏండి, ఇచ్చి వెళ్ళి అనేవారంటే ఉంటే ఉండు అనేవారట. దేవుడి మహిమకులుగాక. దేవుడిని ఆయన ప్రాణం చేసినప్పుడు శ్రమను తీసేవేయమని ప్రాణం చేసేవారు కదట. శ్రమను జయించే శక్తిని మాట్లాడచ్చు కదా, దేవుడు నోర్చాడు కదా. శ్రమలను జయించే శక్తిని నాకు దయచేయమని అడుగువారట. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు ఈ పరలోకంలో కనపడుతున్న భక్తులు భూలోకంలో ఏం పడ్డారు? వాళ్ళు శ్రమలు పడి శ్రమలు జయించి పరలోక నివాసులు అయ్యారు. శ్రమల్లో మనం పిరికి మాటలు లేకపోతే కంగారు మాటలు, దేవుణ్ణి తక్కువ అంచనా చేసిన మాటలు మనము మాట్లాడకూడదు. దేవుడి స్తోత్రం. శ్రమ వస్తే నీకు ఉపకారం అనుకో అన్నారట. మీరు కూడా అంటే బాగుంటుంది కదా. శ్రమ వస్తే నాకు ఉపకారం అనుకోవాలంట. దేవుడు స్తోత్రం. శ్రమలే మేలు కింద దేవుడు మారుతాడు. కనుక కొందరు శ్రమలు వచ్చినప్పుడు దైవ శక్తిని అర్థం చేసుకోకుండా మాట్లాడేవారు కూడా ఉంటారు. అది నీకు ఒక అజ్ఞానం అనే బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు మహిమకులుగాక. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము పరలోక నివాసులు కావాలంటే అపవాదైన వాడి మీద వాడు ఏం చేసి పనులు చెప్పాడు. అక్కడ 10వ వచనం నుంచి నా మీద నీకు నేరం మోపుతాడు, నీ మీద. అప్పుడు మన ఇద్దరికి ఏమవుతుంది? ఓయ్ గొడవ, మామూలు గొడవ చెప్పాలి మీరు. ఏ గొడవ? ఏం మోపుతాడంట? ఏమి నేరం ఏమి లేదు, ఆయన మోపేస్తాడంతే. చిన్న మాట తొలగిస్తాడంతే, ఆ పెట్టికి ఈ పెట్టి తొలగించినట్లుగా. ఇక అంతే. ఇంక మనం ఏముందంటే అయ్యి బాబా ఇంకేమైనా ఉందండి నువ్వండి. ఇక అక్కడి నుంచి స్టార్టింగ్ ఏమవుద్ది? అనుకోవాలి ఎన్ని నిందలు వచ్చినా అన్నీ నాకు బహుమానాలే అనుకో. దేవుడి స్తోత్రం. నిందలు ఎవరు పరిమితారో నిందకు 100 బహుమానాలు అంట. ఒక చెప్పండి, చెప్పండి మీకు వందనాలు. దేవుడి స్తోత్రం. చెప్పండి. నిందకి
అంత గమని నిందలు వస్తున్నప్పుడు మనం పడండి కుంగిపోకూడదు. ఎందుకు వచ్చింది నింద, ఎందుకు వచ్చింది ఈ బాధ అని అనుకోకూడదు. మహిమ తలంపులు కలిగి ఉండు. ఎందుకు వచ్చిందో దేవుడే తెలియజేస్తాడు. దేవుడు స్తోత్రం. అంతు గమట్టి జాగ్రత్తని గమనించండి. నేరాలు మోపేవాడు నీ మీద నా మీద నా ఎండి వాడు కచ్చలు పెంచేవాడు విడగొట్టేవాడు అపవాదైన వాడు చేసే పనులని ప్రకటన గ్రంథము అక్కడ రాయబడిన వాక్యాలు 12:10 కానీ చుట్టూదన్నమాట. దేవుడికి మేము కలుగాక. అంతే కాబట్టి మన అందరము దేవుని పిల్లలమే కనుక ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే క్షమించి ప్రేమించే మనస్సు మనకే ఉండాలి. దేవుడు మేము కలుగాక. అంతే కాబట్టి మన అందరం దేవుడికి ఏమై ఉన్నాము? అవయగాలై ఉన్నాము. చెప్పండి, ఏమైనాము? అవయగాలై ఉన్నాము కనుక జాగ్రత్త. మన అందరికీ శిరస్సు ఎవరు? ఎడ్డెవరు? అమ్మ చెప్పాలి. నడిపించేవాడు ఆయన. అంతే కాబట్టి దేవుడి పిల్లలైన మనము బోధించే మేము గొప్పవాళ్ళం కాదు, ఈయనే మీరు తక్కువవారు కాదు. దేవుడి స్తోత్రం. అవునా కదా? ఎందుకంటే ఈ భేదాలు ఉదాహరణకి ఏ కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడైనా ఏ జంట కానీ పెళ్ళైనప్పుడల్లా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏ కాలు ఎట్టమంటారు? ఎడం కాలు ఎట్టమంటారా? మరి కుడి కాలు ఎట్టమన్నప్పుడు పోనీ 2 కాలు తెరెట్టమంటే బాగున్నాను. అవునే కదా? వెంటనే ఎడం కాలుకి ఏమవుతుంది? మాట్లాడతలేదు. ఏమవుతుంది? ఆ కాలుని ఎట్టమన్నా నన్ను కూడా ఎట్టమనొచ్చు కదా అంటుందా? మీరు మాట్లాడాలి అంటుందా? అయితే మీకు గమనించండి, ఈ కుడి కాలు ముందరెట్టినంత ఇది గొప్పదని కాదు అర్థము. ఈ 2 కాళ్ళు బాగుంటేనే కదా, ఓ దానికి కూడా సహకరిస్తేనే కదా. మీరు మాట్లాడతలేదు. మరి ఒక కాలు అయితే ఏం చేయాలి అమ్మా? కుంటాలే. అది దేవుడికి చూస్తారు. ఎడవ కాలానికి కుడి కాలానికి ఏ కాలాలని అది ముందైనా వెనకైనా వాళ్ళు పరలోకాలు కనపడుతున్నారు. వాళ్ళు శిక్షణ దేవుడి కొరకు ప్రాణాలు అర్పించేసిన భక్తులు అక్కడ వాళ్ళు లిస్టులో మనం చదువుకుంటే. దేవుడి స్తోత్రం. మనం ఇంకా వెళ్ళలేదు కనుక వెళ్తానే ప్రయత్నమా చేయాలి. అంతకాలం రుజువుగా చూపెట్టాడు దేవుడు. దేవుడి మహిమ కొలుగాక. అందరూ చెప్పాలి, దేవుడికి మహిమ కొలుగాక. వాతావరణంగా చల్లపడదు కదా, చెత్తను కూడా అంత ఇబ్బంది పడిపోతున్నారు. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఈ పరలోకంలో కనపడుతున్న సైన్య సమూహము ఎవరైతే వాళ్ళ అవసరమైతే కొన్ని విషయాల్లో వాళ్ళ శిరస్సులు ఖండించేసిన కానీ ప్రాణం పోయినా కానీ వాళ్ళు లెక్క చేయలేదట. ఏదో రోజున పోతుంది కదా అని వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేవుని ఆరాధించిన భక్తులు మనకు కనపడుతున్న బైబిల్ చదువుంటే. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం కానీ చదువుకుందాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనము. అంతటా సింహాసనములను చూచితిని. చదవండి. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు చదవండి అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగాక. ఏమని జాగ్రత్త మీకు గమనించండి. వారు ఎలాంటి వారంటే ఈ లోకంలో దేవునికి తప్ప ఇంకా దేనికి సాగిలిపడిన వారు కాదట. మీకు అర్థమైందా? దేవునికి తప్ప జాతీయ శద్రకు మెషకు అబేగోని వాళ్ళని మొద్దుకాయ వాళ్ళని వెస్తరే వాళ్ళని జాతీయ వీళ్ళు లిస్టులో మనం చూస్తే భూలోకములో సృష్టిగత దేవునికి తప్ప ఇంకెవరికి దేనికి నమస్కారం చేసిన వారు కాదట.
అలాంటి వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. శ్రమలు వస్తే అవసరమైతే వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఆ భక్తులని లోకంలో మనుషులు శిక్షనంటే పీకి తలను వధించేసినా సరే వాళ్ళు జాతరసనుడి ఈ లోకంలో ప్రాణాలు పోగొట్టుకుంటానికని ఇష్టపడ్డారు, కానీ దేవుని రాజ్యాన్ని తొలగించుకుంటానికి ఇష్టపడలేదు. దేవుడు స్తోత్రం. అందుకే నా నిమిత్తం అన్నాడు అక్కడ. దేవుడు స్తోత్రం. ఎవరి నిమిత్తము? ఇప్పుడు గమనించండి, యోహాను భక్తుడు ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు కన్నా 6 మాసాలు పుట్టిన యోహాను గారు ఉన్నారు. అతను గమనించండి, అక్కడ ఒక రాజు చేస్తున్న పనిని ఖండించాడని చెప్పేసి, ఏం చేశాడని? ఖండించాడని చెప్పేసి జాతరించి, ఏ రోజు రాజుని నువ్వు రాజు అయినావు, ఈ తప్పు నువ్వు చేయకూడదు, నువ్వే తప్పు చేస్తే ప్రజలు ఏమైపోతారు, నా ఇంటి తప్పిపోతుంది, దేశం పాడైపోతుంది, నువ్వు ఇలా ఉండకూడదని యోహాను ప్రవక్త అతన్ని గద్దించాడు. గద్దింతే జాగ్రత్త మీకు గమనించండి, ఆయన గద్దించినందుకు ఆయన పాప మార్గంలో ఉన్నాడు కనుక జాగ్రత్త. ఒక రోజున ఏండి ఏ రోజు కుమార్తె జాగ్రత్త మీకు గమనించండి, అక్కడ అమ్మా నాట్యం పుట్టినరోజుకి నాట్యం ఆడుతుంది. నాట్యం ఆడుతుంటే ఆ నాట్యం ఆడేటప్పుడు అందరూ కూడా మైమర్చిపోయి రాజుతో సైతము అందరూ కూడా మైమర్చిపోయి జాగ్రత్త వేసండి. ఇంకెలా మడితే అలా ఉన్నారు. సాధారణంగా గమనించండి, కొన్ని చోట్ల అలాంటి పద్ధతుల్లో మనుషులు దేవుని విషయంలో పరవాసులు అవ్వాల్సిన మనము అలాంటి విషయంలో పరవాసులము కాకూడదు. దేవుడు స్తోత్రం. ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తమ్ముడు గారు అబ్బాయి కొన్ని ప్రదేశాలు తిప్పాడు అనమాట అండి. తిప్పినప్పుడు ఐమిన్స్ అని ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్తే అక్కడ అన్నీ కూడా అక్కడ లేనిదంటే ఏది కూడా ఉండదండి. అయితే గమనించండి, ఒక్కొక్కటి షీ పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన షీ పెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఈలోగా ఒక పై స్టేజ్ సినిమా థియేటర్ వెళ్తే ఎలా వస్తారు, అలా జనం వస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాను. దేవుడు స్తోత్రం. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే అప్పుడు చెప్పాడు, గమనించండి, పెద్దనాన్న నువ్వు అడగకూడదు అన్నాడు. ఏం చేయాలట? పెద్దనాన్న నువ్వు అడగకూడదు అన్నాడు. యారన్నా? దేవుడు స్తోత్రం. యారంటే ఒక సినిమా థియేటర్ ఎలా ఉంటుందో, ఒక థియేటర్ ఎలా ఉంటుంది, అక్కడ కన్ని పిల్లలు ఇలాగా కన్ని పిల్లలు జాగ్రత్త వేసండి కొత్త వస్త్రాలు వేసుకుని వారు అక్కడ పాటలు పాడి నాట్యాలు ఆడుతుంటే జాతరసండి అందులోకి వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారట అంటే అర్థం ఏంటంటే జాతరసండి శరీర విచ్చలకి హృదయము చోటు ఇచ్చిన వారు జీవితం గురించి అక్కడ చెప్పుకొచ్చాడు అనమాట అండి. అప్పుడు అనుకున్నాను, అండ్ గ్రూప్ దిగొస్తున్నప్పుడు చూస్తే నిజంగా వాళ్ళు ప్రేమ చెప్పారా చూడండి, ఆత్మానుసారంగా అయితే మనకి అసహ్యంగా కనపడతారు, శరీర సంబంధమైన మనుషులు అయితే వాళ్ళు సౌదర్యంతులుగా మనకి కనపడతారు. ఎందుకు వాడు చెప్తాడంటే ఆ ఏ రోజు కుమార్తె నాట్యం ఆడినప్పుడు రాజు కూడా పరవశించిపోయాడు. అడుగుతున్నాడు జతేశ్వరుడి, నీకే బహుమానము కావాలి కోరుకో నా రాజ్యంలో సగం కాదు ఇచ్చేస్తున్నాను అండి. నాకు ఐడియా వస్తుంది, మా అమ్మగారి దగ్గరికి వెళ్తాను. దేవుడు స్తోత్రం. తల దగ్గరికి వెళ్ళి అడిగింది, రాజుగారు బహుమానం ఇస్తానంటున్నారు, ఏం అడగమంటావు అమ్మ అంటే, రాజ్యంలో కలిసి సగం రాజ్యం ఇచ్చేస్తున్నప్పుడు పోనీ ఇచ్చిన అనిపించుకోవచ్చు కదా. ఆ తల్లి ఏమందండి, జాగ్రత్తగా వేసండి, ప్రియమేం చెప్పారో, యోహాను శిరస్సును ఖండించి పళ్ళుములో పెట్టి నాకిమ్మాను అని ఆమెకు ఏ రోజు కుమార్తె వచ్చి అడిగింది. జాతేసింది ఒక మనిషి తలకు భక్తుడు తలకి ఒక ప్రవక్త తల. దేవుడు స్తోత్రం. అప్పటికే యోహాను గారు చెరసాల్లో ఉన్నారు. జాగ్రత్త మీకు గమనించండి, ఈ రాజు ఆజ్ఞ ఇచ్చాడు, చెరసాల్లోను యోహాను ప్రవక్తని శిరస్సుని ఖండించి ఆ శిరస్సు తెచ్చి జాతేసింది పళ్ళుములు పెట్టి ఏం చేసుకుంటారు, తల పంతం పగ. దేవుడు స్తోత్రం. పంతము పగ. జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలమైన మనము అయితే గమనించండి, యోహాను గారు తప్పు చేసి కాదు కానీ తప్పుని ఖండించినందుకు యోహాను గారిని ఏం చేశారు, శిరచ్ఛేదం చేస్తారు. సరే జాగ్రత్త వేసండి, శిరచ్ఛేదం చేస్తే చేస్తారు కానీ ఆయన ఆత్మ ఎక్కడ కనపడుతుంది, ఇప్పుడు మాట్లాడాలి,
పరలోకులు కనపడుతుంది. అక్కడ గమనించండి, దేవుని వాక్యం నిమిత్తము శిక్షణ చేయబడిన వారు ఆత్మలు అక్కడ కనపడుతున్న యోహాను భక్తుడికి, పద్మశ్రీ దీపంలో ఉన్న యోహాను భక్తుడికి. అయితే వారు యేసు ప్రభు వారితో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు అన్నారు. దేవుడి స్తోత్రం. ఇంకా 5 సంవత్సరాల పరిపాలన రాలేదు, కానీ ఇవన్నీ కూడా జరగబోయి చేపడతాడనమాట అండి. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, వారు ప్రాణాలైనా పోగొట్టుకుంటానికి ఇష్టపడ్డారు, కానీ జీవితం అపవిత్రం చేసుకుంటానికి ఇష్టమో పడలేదు. ఈ రోజున పరలోక నివాసులారా అని దేవుడు మనకి పేరు పెట్టి పిలుస్తున్నాడు కనుక ఈ లోకంలో కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయి. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా నిమిత్తం ప్రాణం పెట్టినవాడు అన్నాడు. దేవుడి స్తోత్రం. ఎవరి నిమిత్తము? ప్రాణం పెట్టినవాడు నేండి దాన్ని పోగొట్టుకోడు, కానీ దాన్ని కాపాడుకుంటాడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఒకసారి ఒక భక్తుడు చెప్తూ ఒక సభలో విన్నాను, గుంటూరు సభలో. ఒక దైవజనుడు ఎంతో జాగ్రత్త దేవుని ఆత్మచేత ఎందరినో నశించిపోతున్న వారిని దేవుని వద్దకు నడిపిస్తారట. నడిపిస్తూ ఉన్న సమయంలో జాగ్రత్తని గమనించండి, ఆయన్ని కొందరు ఏం చేస్తారంటే మధ్యరేఖాన్ని వెళ్ళి ప్రయాణంలో దారిలో కావలే కాసి ఒకసారి చెప్పారట, నువ్వు దేవుని వాక్యం బోధిస్తానికి కుదరదు, ఆయన మార్గం ప్రకటన చేస్తానికి కుదరదు, అలా చేసేవంటి చంపేస్తామన్నట. సరే జాగ్రత్త. తదుపరి రెండోసారి ఏం చేశారంటే జాగ్రత్త అండి. పేతురు గారు అంటారు, దేవుని ఆత్మ పొందుకున్నాక ఎన్న వాటిని కన్న వాటిని చెప్పక మేము మానలేము. దేవుడి స్తోత్రం. మళ్ళీసారి ఆ దైవజన్ని తన భార్య పిల్లల్ని తీసుకుని కారులో సేవకి వెళ్తారట. మధ్యరేఖాన్ని కాసి జాతరసండి కేంతో ఒక గొయ్యి తీయించారు. గొయ్యి తీయించి ఆయన అన్నారాడు, జాతరసండి నీవు దేవుని సేవ మానమంటే మానతలేదు, అంతే కాబట్టి మానతావా లేదా దేవుని విడిచిపెడతావా జాతరసండి, లేకపోతే గోతులు వేసి క్షమా చేసేయమంటామంటే అప్పుడు జాతరించండి ఆలోచన చేసుకుంటున్నారు. సరే సావి ఏ రోజుకైనా ఉన్నది అని చెప్పేసి ఆ సేవకుడు భార్య జాగ్రత్త మీకు గమనించండి. ఏమండి, సావి ఏనాడికైనా ఉంది. బైబిల్ ప్రకారంగా దేవుని కొరకు ప్రాణాలు పెట్టినేసిన వాళ్ళు ఉన్నారు. పోలీసు మనకు ఒకవేళ అవకాశం ఏమో దేవుడు చేయించుకోవాలనుకుంటే మనల్ని కాపాడుతాడు. లేదు ఇంతవరకు మనకి దేవుడు ఓ సాక్ష్యం నిలబెట్టుకోవాలనుకుంటే కనుక ఏమండి తదుపరి ఈ రోజునే దేవుడు మనం పిలుచుకుంటాడు అని భార్య భర్తలు లేకుండా ఒకే మాట చెప్పారు, అయ్యా మేము దేవుడిని మాత్రం విడిచిపెట్టలేమని. దేవుడు స్తోత్రం. సరే వాళ్ళు వేసేటి ఆ భార్య భర్తలని ఆ గోతులో దింపారు. ఇద్దరు పిల్లలు కూడా గోతులు దింపారు. మట్టి వేసేస్తూ ఉన్నారు. పిల్లలకి ప్రేమ దింపారా ఈ పీకి దాకా కూర్చేసి ఇంకా అది వేస్తే ఆ పిల్లలు చనిపోతారు. ఆ పిల్లలు కేకలు వేస్తున్నారు, అమ్మ కాపాడు, నాన్న కాపాడుని. అలాంటి టైంలో ఈ కన్న తల్లి తండ్రులకి ప్రాణ విలువలు ఆడిపోతుంది. జాగ్రత్త ఏమేసండి, ఏం చేయాలి? ప్రాణాలు కాపాడుకోవాలా? ప్రాణం పెట్టిన దేవుని విడిచిపెట్టాలా? విడిచిపెట్టి నరకానికి వెళ్ళాలా? ప్రాణాలు పోగొట్టుకుని నిత్యరాజ్యానికి వెళ్ళాలా అని ఆలోచన చేసుకుంటున్నారు. ఈలోగా గమనించండి, ఒక భార్య అంటుంది, ఏమండి పిల్లలు చనిపోతున్నారు, అంతే కాబట్టి పోలే మనము దేవుడు తెలియదేంటి మన మనసు దేవుని విడిచిపెట్టేద్దామంటే అప్పుడు అంటున్నారు జాగ్రత్త, అమ్మా ప్రాణం ఏనాడికైనా పోయేదే. దేవుడి స్తోత్రం. ప్రాణం ఏనాడికైనా పోయేదే. ఇప్పుడు ప్రాణం పోతుందంటే దేవుని నిమిత్తం వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. ఎందుకు నిమిత్తము? ఇక గమనించండి, ఆ కుటుంబాన్ని నిర్దర్శంగా ఒక గొయ్యి తీసి ఆ గోతులో సజీవంగా సమాధి చేసేసారట. ఎవరి కొరకు పెట్టారు ప్రాణాలు? దేవుని కొరకు ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. జాగ్రత్త మీకు గమనించండి, ప్రాణాలు విడిచిపెట్టేసినంతరాన వాళ్ళ సేవ ఆగిపోలేదు, కానీ ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఏంటి దేవుడు ఎంత గొప్పవాడైతే వీళ్ళు ప్రాణాలు పెట్టారు, దేవుడు ఎంత గొప్పవాడైతే దేవుని కొరకు ప్రాణాలు విడిచిపెట్టారు అని చెప్పేసి ఆయన చనిపోయాక జాగ్రత్త ఆ విషయం తెలుసుకున్న అనేకులు దేవుని తట్టు తిరిగారట. దేవుడి స్తోత్రం. దేవుని తట్టు
తిరిగినట్టు. ఈ రోజున జాగ్రత్త వహించండి. దేవుని పిల్లలమైన మనం ఈ రోజున మనం ఎలాగున్నామంటే ఒకరు పడదు, ఒకళ్ళ మాట ఒకరు పడదు, ఒకళ్ళ విశ్వాసం ఒకరు పడదు. జాగ్రత్త వహించండి. నానా తెల్లి కింద ఉన్నాం, అపవాదికి చోటు ఇవ్వకండి. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త వహించండి. మహాశ్రమ నుంచి వచ్చిన వారు వీళ్ళు నా కొరకు శిరస్సు వధించబడితే సరే ప్రాణాలు పోగొట్టుకుని ఈనాడు రాజ్యంలో వరుసలు వేర్లు. దేవుడు స్తోత్రం. చెప్తాం, ప్రాణం అనేది యాక్సిడెంట్లో పోద్దో తెలియదు, లేకపోతే వెళ్తే పోద్దో తెలియదు, లేదా మంచం మీద ఉండి వెళ్ళిపోద్దో తెలియదు, లేకపోతే ఇలా కనపడి అలాగా ఆటు పాపలో చెల్లిపోద్దో తెలియదు, లేకపోతే శత్రు శరీరంలో చనిపోతామో తెలియదు. అన్నిటికంటే నీ ప్రాణము దేవుని కొరకు గనక విడిచిపెడితే నీ పదబలము అక్కడ కనపడుతుంది అంట. దేవుడు స్తోత్రం. ఈలోగా నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా అంత నువ్వు తెగించాలంటే ఏం కావాలి తెలుసా? దేవుని ఆత్మ కావాలి. ఏం కావాలి? చదవండి. యేసు ప్రభువారు అదే చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 2వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. అప్పుడు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. దేవుని స్తోత్రం. ఏ విషయమై? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఈ రోజున ఆత్మ విషయమే దీనులైన వారు అని ఎలా తెలుస్తుందో తెలుసా? ఆత్మ కలిగిన వారు ఎలా మడితే అలా గొంతులు వేయరు, ఎలా మడితే అలా మాట్లాడరు, దేవుడికి దూరం అవ్వరు, దేవుని మహిపడుతూ ఉంటారు. జాతీయండి, శ్రమలు వచ్చిన నిందలు వచ్చిన వాళ్ళు భరించుకుంటూ ఉంటారు. ఎత్తుకండి తెలుసా? ఆత్మ దేవుడి కనుక ఓర్పు దేవుడే ఇస్తాడు. దేవుడు స్తోత్రం. ఆత్మ విషయమైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి. దేవుడు మేమికలుగాక. ఈ ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నేను నిలబెడుతుంది, ఓర్పిస్తుంది, శక్తినిస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఈ లోకంలో నివాసం కనుక పరలోక నివాసులుగా మనం మారాలని ఈ ఆత్మ నీకు లోన బోధిస్తూ ఉంటుంది. దేవుడు స్తోత్రం. ఈ ఆత్మ ఏం చేస్తుంది? బోధిస్తూ ఉంటుంది. జాగ్రత్త మీకు గమనించండి. ఇంకా కొన్ని మనం సహించుకోవాల్సినవి ఉన్నవి, అవి కూడా మనం చేయాలి పరలోక నివాసం కావాలంటే. అదే అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. సేవ చేస్తున్న మాకు ఒక్కొక్క ధరించి పొగడతలు వస్తూ ఉంటే, ఒక్కొక్క ధని గణతలు వస్తూ ఉంటే, ఒక్కొక్క ధరించి గుణపం పోట్లంటే మాటలు వస్తూ ఉంటాయి, బల్యంతో పొడిచేంత మాటలు వస్తూ ఉంటాయి. వాటికి తట్టుకోవాలి, ఎట్లకి తట్టుకోవాలి. చెయ్యని పనులకి నేరాలు మోపేవారు కూడా ఉన్నారు, లేకపోతే నేరం ఎలా పట్టుకోవాలని చూసేవారు ఉన్నారు, గుణపాలంటే మాటలతో పొడిసేవారు ఉన్నారు. దేవుని పిల్లల్లోనే దడుసోతరం ఎవరిలోనూ ఇవన్నీ నేను అనుభవించాను. చాలా మట్టికి ఇదన్నీ నేను అనుభవించాను. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలు అనుభవించాను, ఇంకా అవసరమైతే అనుభవిస్తాను. దేవుడికి మెమికలుగాక. ఎందుకు నా ఫలం ఎక్కడ కావాలి? మాట్లాడలేదు. ఎక్కడ కావాలి? ఈ లోకల్ మా ఉంటే ఇప్పటికే 56 వచ్చినాయి. మా ఉంటే దేవుడి చిత్తం అయితే ఇంకో 15 ఉంటాం, లేకపోతే 20 ఉంటాం. దేవుడి స్తోత్రం. ఈ 15 కాలం 20 సంవత్సరాల గురించి ఓర్చుకున్నాను అనుకో, నా ఫలము అమ్మ చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారా, నిందలు వేస్తేవేని నన్ను నాకేం వచ్చింది అట్టమేంటి? మీరు మాట్లాడతలేదు. నిందలు వేస్తేవేని నాకు వచ్చినట్టు ఏంటి? అబద్ధాలు ఆడితే అన్నం నా మీద వచ్చింది నాకు నటువంటి. దేవుడి స్తోత్రం. అసలు మీరు మాట్లాడలేదు ఆంటలేదు. దేవునికి మహిమకలుగాక. చెయ్యని దానికి నిందలు వస్తే రాని నిజాతి అయిన దేవుడు ఉన్నాడు, నిరూపించేవాడు
ఉన్నాడు. ప్రియమైన ఏంటారో, గాలి వేసినప్పుడు ఆకు వంగుతుంది, గాలి వెళ్ళిపోయాక ఆకు నిలబడుతుంది. అలాగే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఒకేలా జాతేసండి ఆ మాటలో తల ఉంచుకున్నావంటే మళ్ళీ నేను నిలబెట్టేవాడు ఆయన. చెప్పండి, మనం ఏ వాసులమో? పరలోక వాసులు అవ్వాలేంటి? ఇవన్నీ మనకు వస్తాయని యేసుప్రభువు వారు చెప్పారు కనుక అలాంటి సందర్భాలు వస్తున్నప్పుడు ఓహో, ఈ వాక్యం నా ద్వారా నిలబడుతుంది, నేను ఎంత ధన్యుడిని ధన్యురాలుని అని అనుకోవాలి. దేవుడి స్తోత్రం. ఎవరు అనుకుంటారు? ఆత్మ విషయమైన వాళ్ళు అనుకుంటారు. దేవుడు మేము కొలగాక. లేకపోతే కాలు దువ్వేస్తారు. ఏం దువ్వేస్తారు చెప్పండి? ఏం దువ్వేస్తారండి? ఇలాగంట వాళ్ళగంట అని చెప్పేసి ఏం చేస్తారు? కాళ్ళు దువ్వేస్తూ ఉంటారు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలైన మనము ఆ మాటకి దేవదాసు గారు అన్నారు, ఆట పాటలేందు మాటలేందు నేరము పోట్లాడి కోట్లాడికి కోట్లకి ప్రాణాలు పోతాయి అన్నారు. దేవుడు స్తోత్రం. అంతే కాబట్టి ఎన్ని వచ్చినా సహించుకో, మనం రక్షించిన ప్రభువే సహించుకున్నాడు. దేవుడు స్తోత్రం. ఏ పాపం ఎరిగిన పావనముత్తే యేసుప్రభుని అనలేదా? ఇతను వ్యభిచారం చేసిన వాడు, వ్యభిచారం చేసినతో వాడుతూ ఉన్నాడు, పాపాత్మతో ఉన్నాడు, పాపాత్మతో భోజనం చేస్తున్నాడు అని ఆయన్ని చేశారు కదా నిందలు. మన మీద వేస్తాను పెద్ద చిత్రం ఏముంది? దేవుడికి మహిమ కలుగాక. ఏ పాపమెరు గాని పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాటలు నొందినావా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాటలు నొందినావా. ఎవరి కొరకు? ఏ పాపం ఎరుగని పావనమొత్తి నా కొరకు ఈ నిందలు బాధలు భరించినావని. జాతేసండి, ప్రభు మనకు మాదిరిచ్చినారు కనుక ఇక చెప్తున్నాడు, పరలోకమా పరలోక నివాసులారా ఉత్సాహించి సంతోషించండి. భూమి సముద్రమా నీకేమైంది? శ్రమ. ఈ భూమి లేకుండా ఈ భూమికి కూడా శ్రమ రాబోతుంది. సముద్రాలు తారుమారైపోతున్నాయి. జాతేసండి, లోకంలో ఎటు చూసినా ఈ గమనించండి, మనశ్శాంతి లేని పద్ధతులు లోకం ఇప్పుడు ఉంది. దేవుడి స్తోత్రం. అయితే దేవుడి పిల్లవైన మనము ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నట్టే, ఉదాహరణకు ఒకసారి శిష్యులందరూ పోగాడి పేతురు గారు అన్నారు, ఒరే మేము యేసుతో మాట్లాడితే కానీ ధైర్యమా సరిపోదు, తాడైపోయి నువ్వే తెలుసుకుంటావు, నువ్వే కంగారుగా ఏదో మాట్లాడుతావు అంతే కాబట్టి యేసుప్రభుని ఇలాగ అడుగుని ఉన్న శిష్యులందరూ కూడా అన్నారు. ఏమంటే మేము అన్నీ విడిచిపెట్టేసి వచ్చేస్తాం, మా దీని ప్రతిఫలం ఏంటి అని అడిగారు. సరే, నన్ను ఎంబడించిన మీరు ఏంటి పరలోకంలో 12 సింహాసనాలు వేస్తుందని చెప్పాడు. చెప్పేగో మాట ఏమని తెలుసా? నా నిమిత్తము 19వ అధ్యాయం 28 మత్తయి సువార్త, అందరూ చదువుకోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు చదవండి. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇది చాలండి. దేవునికి మహిమ కలుగాక. నా నిమిత్తము, ఏం నిమిత్తము? నా నిమిత్తము ఏంటి? అన్న తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను ఏంటి విడిచిపెట్టినవాడు. ఇక్కడ ఈ మార్మ మీరు జాగ్రత్తగా ఆలకించాలి సుమా. దేవుడి స్తోత్రం. అందరినీ ప్రేమించమన్న దేవుడు, అందరితో సమాధానంగా ఉండమన్న దేవుడు. మరి ఇక్కడ నా నిమిత్తం అన్నాడు. ఏం నిమిత్తము? నా నిమిత్తము తల్లిదండ్రులు విడిచిపెట్టంటే దేవుని నమ్మేమని తల్లిదండ్రులు విడిచిపెట్టమని అర్థం
కాదు. జాగ్రత్త, అన్ని వివరణ చెప్తాను, ఆలకించండి. అన్న అక్క చెల్లెల్ని విడిచిపెట్టమన్నాడు అంటే అర్థం ఏమిటి? ఏంటి? తోబట్టులని రక్త సంబంధం విడిచిపెట్టమన్నా కాదు అర్థం. చెప్తాను, ఆలకించండి, జాగ్రత్త వేసండి. భూములనైనాను ఆస్తులనైనాను విడిచిపెట్టమన్నాడు. అర్థం ఏంటంటే బండి ప్రభుని నమ్ముకుని మనకు ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టేసి బతకమని కాదు అర్థం. అక్కడ దేవుడు స్తోత్రం. ఒకసారి ఒక సాక్షి విన్నాను, జాగ్రత్త మీకు గమనించండి. అంతగా అప్పుల్లో నాకు చాలా కాలం కిందట, అప్పుడు నాకు అంత అవగాహన లేదు. ఒక ఆయన ప్రభువునికి నమ్ముకున్నాడు, కుమారుడు నమ్ముకుని బండి బైబిల్ చదువుకుని సత్యాన్ని గ్రహించి మందిరానికి వెళ్ళి ప్రభు నామంలో బాప్తిస్మం పొంది రక్షించబడ్డాక జాగ్రత్త వేసండి, తన తల్లి తండ్రులు ఏం చేశారంటే ఏంటి, యేసు ప్రభుని నువ్వు నమ్ముకుంటాను కుదరదు, నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు కేవలం ప్రభుని నమ్ముకుంటామంటే ఆయన కోట్ల ఆస్తి గలవాళ్ళటాళ్ళు, కోట్ల ఆస్తి ఉందంటే వాళ్ళకి. జాగ్రత్త మీకు గమనించండి, తండ్రి చెప్పబడిన మాట ఏంటి తెలుసా? నువ్వు యేసు ప్రభుని విడిచిపెడితేనే నా ఆస్తిలో భాగం నీకు ఇస్తాను, నా భూపాలలో భాగం నీకు ఇస్తాను, నా కలిగిన భాగంలో నీకు ఇస్తాను, లేదంటే సిల్లి గవకొడివ్వను, ఈ రోజునే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవలసిందే అన్నారట. దేవుని స్తోత్రం. జాగ్రత్త మీరు గమనించండి. అప్పుడు ఆయన ఏం చేసాడో తెలుసా? ఇది నాకు గొప్ప అదృష్టము అన్నాడట. దేవుని స్తోత్రం. నిజంగా అన్నారా మీరు? ఇది నాకు గొప్ప భాగ్యం అన్నాడట. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? గొప్ప భాగ్యము అన్నాడట. జాగ్రత్తగా ఏమేసండి, ఏమండి, కన్న తండ్రి తనకు వచ్చి కోట్లాని ఆస్తిని ఇవ్వనన్నప్పుడు, తనకున్న భూఫలాన్ని ఇవ్వనన్నప్పుడు జాగ్రత్త ఏమేసండి, అతను పెద్దలతో చెప్పలేదు, లేదా దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయలేదు, అతనే కావాలని. అయితే మీకు గమనించండి ప్రియమైన దేవులారా, ఆస్తి కోట్లు పోయినా నాకేమీ పర్వాలేదు, దేవుని విడిచిపెడితే నువ్వు ఇచ్చిన కోట్ల ఆస్తితో పరలోకంలో నేను గుమ్మం కూడా ఎక్కలేను. దేవుడి స్తోత్రం. పరలోకంలో గుమ్మం కూడా ఎక్కలేను. నా ఆస్తి నేను ఏంటి, నా దేవుడు నన్ను పోషించుకోగలుగుతాడు, కానీ నీ ఆస్తి నీ దగ్గర ఉంచుకో, దేవుని మాత్రం విడిచిపెట్టనని చెప్పేసి జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పేరు. అంతే అతను తీర్మానం చేసుకుని అప్పుడు తల్లిదండ్రులతో మాట చెప్పాడు, ప్రేమగా చెప్పాడు. ఏంటో తెలుసా? నాన్నగారు నన్ను కని పెంచారు, అంతే కాబట్టి మీ మాటని ఎదిరికిస్తాం కాదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కొరకు నేను, చెప్పండి, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఇప్పుడు నేను మీరు నన్ను విడిచిపెట్టని అంటలేదు, లేదా మీరు నన్ను తోసివేశారని అంటలేదు, కానీ ఒక మాత్రము నేను ఒక విషయంలో ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన నుండి తెలుసా, నేను వెళ్ళే చోటుకి మీరు రావాలని దేవుడికి ప్రార్థన చేస్తాను. దేవుడి స్తోత్రం. నేను వెళ్ళే చోటకు మీరు కూడా రావాలని చెప్పేసి ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆ అమ్మకి నాన్నకి అక్కడ అక్క చెల్లెలు ఉంటే అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని తునేకరించి పోరా అంటున్నారు. ఎవరిని నమ్ముకున్నందుకు? యేసు ప్రభువు నా నిమిత్తం అన్నాడు. అక్కడ ఎవరి నిమిత్తము? నా నిమిత్తము. అప్పుడు అందరినీ కూడా ఆ భక్తుడు ఏం చేశాడు తెలుసా? ప్రేమతో ఒకే మాట చెప్పాడు, అమ్మ నాన్న అక్క చెల్లి తమనందరూ కూడా మీ శ్యామని కోరిపోతున్నాను, ఈ శ్యామం వెళ్తున్నాను, నేను మీ మీద పంతా పగలు నేను సాధించను, శుభ్రంగా ఉండండి, అంతే చాలు, నాకు దేవుడే తోడని. అప్పుడంతే అవన్నీ విడిచిపెట్టి బయటికి వచ్చాడు. నడుస్తూ బయటికి వచ్చిన జాగ్రత్త వేసండి ప్రియమైన దేవుని పిల్లారా. అయితే అతను ఎవరితోనూ చెప్పుకోలేదు, కానీ అతడు అలాగే దేవుడి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవతి దేవుడు అతన్ని ఒక గొప్ప సేవకుడిగా చేసేస్తాడు. దేవుడు చూస్తారు, ఒక గొప్ప సేవకుడిగా చేసేస్తాడు. ఆ జాగ్రత్త. అయితే ఆయన ఏం చేసి తెలుసా? నాయనా నేనేమిస్తాము, అక్కసెల్లి నేను, తల్లిదండ్రులే నేను, అన్నదమ్ములేని విడిచిపెట్టమన్నావు. ఇది ఈరోజు కాదు, కానీ ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టకపోతే నిన్ను విడిచిపెట్టాలి. మీకు అర్థమైందా? వాళ్ళని విడిచిపెట్టకపోతే నిన్ను విడిచిపెడితే నాకు ఇంకేముంది? నిన్ను విడిచిపెట్టేస్తే నేను ఎక్కడ చేరలేను, పరలోక వాసిని కాలేను. కానీ ఏం చెప్పేసి అప్పుడు ఆ భక్తుడు దేవుడికి ప్రార్థన చేస్తామని పెట్టాడు. దేవుడు చూస్తారు, నాయనా నీ చిత్తం వారికి తెలియదు, చెప్పండి,
మాట్లాడచ్చు కదా. నీ చిత్తము వారికి తెలియదయ్యా, వారు అనే మాటలను బట్టి వాళ్ళకి ఏ శిక్ష విధించొద్దు. కానీ నా నేత్రాలు ఎలా తెరిచావు, నా హృదయం ఎలా తెరిచావు, నా తల్లి తండ్రి హృదయాలు కూడా అలా తెరువు, నా అన్నదమ్ముల హృదయాలు కూడా అలా తెరువు, నా అక్కశీల హృదయాలు కూడా అలా తెరువు అని చెప్పేసి ఆ భక్తుడు ప్రార్థన చేతంలో పెట్టండి. అప్పుడు తర్వాత వారు ఏంటి అసలు దేవుళ్ళలోనూ గొప్పతనం ఏంటి, ఇంత కోట్లను ఆస్తి విడిచిపెట్టేసి అతను వెళ్ళిపోతానికి కారణం ఏంటి, నా మీద దెబ్బలాలేదు, నన్ను కొట్టలేదు, కోర్టుకి వెళ్ళలేదు, అంత ప్రేమతో వెళ్ళిపోయాడు, కారణం ఏంటి, ఇందులో ఏదో మొత్తం దిశిత్రం ఉంది. దేవుడు స్తోత్రం. అందరూ చెప్పండి, దేవునికి మహిమ కలుగాక. రెండు చేతుల పైకి చేద్దాం, దేవుడికి మహిమ కలుగాక. తర్వాత కొన్ని నాలుగు వాళ్ళు తెలుసుకుని సత్యం అని తెలుసా ఏంటి అసలు కారణము ఏంటి, మరి కోట్లను ఆస్తిని విడిచిపెట్టేస్తానికి ఇష్టపడ్డాడు, దేవుని విడిచిపెడతానికి ఇష్టపడలేదు. మొత్తం మీద ఇందులో ఏదో విచిత్రం ఉంది, ఇందులో ఏదో గొప్పతనం ఉంది అని, ఈ గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఏంటి తన తల్లి తండ్రి బైబిల్ కొనుక్కొని చదువుతూ మొదలుపెట్టలేంట. దేవుడు స్తోత్రం. ఏం మొదలుపెట్టాడు, చదువుతూ మొదలు పెడితే శ్రద్ధగా చదువుతున్నాడేమో, జాగ్రత్త మీకు గమనించండి, చదువుతూ వద్దులకి ఈ వాక్యమే ఆయనకి దొరికిందంట. దేవుడు స్తోత్రం. ఓహో, నా కుమారుడు ఇక్కడ తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైన అక్కశలైన విడిచిపెట్టుకున్నవాడు, భూములైన ఇల్లులైన విడిచిపెట్టుకున్నవాడు, 100 అంతల పదవులను పరలోకులు దొరుకుతుందన్నాడు ఆయనకి. ఓహో, కారణం ఇదా అని చెప్పేసి తెలుసుకుని చచ్చానికి ఎందుకు కొన్నాళ్ళు టైం పెట్టింది. ఈ కుమారుడు ప్రాణం చేస్తున్నాడు తల్లి కొరకు, తండ్రి కొరకు, అందముల కొరకు, అక్కశీల కొరకు. దేవుడు స్తోత్రం. ఎలాగైనా వాళ్ళని ఏం చేయాలి, నీ రెక్కల నీడలోనికి రవాలి ప్రభాని ప్రాణం చేస్తాడు. కొన్నాళ్ళకి ఏం చేస్తాడో తెలుసండి, జాగ్రత్త వేసండి. ఈ సేవకుడు ప్రేమ తిట్టారో సేవకుని చేశాడు కనుక, అయితే ఆయన వేల సంఖ్యలో ఆయన సభల్లో వాక్కు చెబుతుంటే అందరూ కూడా ఆ కుమారుని ఎంతో గణపరుస్తూ ఉన్నారు. దేవుడు స్తోత్రం. ఎంతో గణపడుతున్నారు, ఎంతో మహిపడుతూ ఉన్నారు. ఒక రోజున ఆ సభకి వెళ్ళారు. వెళ్ళాక జతేశ్వరుడి అప్పుడు అనుకున్నారు, నా కుమారుడికి నా దగ్గర ఉన్నంతసేపు ఇంత విలువ లేదు. దేవుడు స్తోత్రం. నా కుమారుడికి నా దగ్గర నుంచి చెప్పు ఇంత విలువ లేదు. ఏమీ లేకుండా అనాథగా వెళ్ళిపోయిన ఈ కుమారుడు ఎంత ప్రజల్లో ఎన్ని వేల సంఖ్యలో ఈ కుమారుడికి ఎంత ఘనత ఉందని చెప్పేసి అప్పుడు జాగ్రత్త వాళ్ళు కూడా ఇస్తటి కొన్నాళ్ళకి తన కుమారుడు తల్లి తండ్రి అక్క అన్న తమ్ములు అందరికీ కూడా జాతీయుడి ప్రభులో చేరిపోయారట. దేవుడు స్తోత్రం. చెప్పండి, ఈ రోజున జాగ్రత్త వేసండి అంటే అర్థమేంటి, తల్లి తండ్రిని విడిచిపెట్టవద్దని కాదు కానీ, లేదా ఆస్తులు పోగొట్టుకోవద్దని కాదు అక్కడ అర్థం కాదు. ఎన్ని ఆనిమిస్తామన్నాడు, ఎందుకంటే వాటిని నువ్వు ఆధారం చేసుకున్నావంటే నాకు దూరం అయిపోతే నువ్వు పరలోకం చేరలేవు. దేవుడు స్తోత్రం. ఎక్కడ చేరలేవు. అంతకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రభు చెప్తామంటే ఏంటి తెలుసా, వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ వెళ్ళకుండా శ్రమలు చెప్పాలి, ఇక్కడ ఉండే కానీ. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మీరు ఎవరు కుంగిపోవద్దు, మాటకి మాట జవాబు చెప్పవద్దు, వాదాలు వాడవద్దు. వాదాల వల్ల వర్ష పోద్ది అన్నారు, భక్తిలో ఉన్న వర్షే పోద్దట. బీద క్రైస్తుడా సేద తీర్చుకో, ముక్తి పేద క్రైస్తవుడా సేద తీర్చుకో, నీదే గదా విముక్తి. బాధలు పొందిన భేదము పొందకు, బాధలు పొందిన భేదము పొందకు, వరములాడకు మరలా. మోదమొందుము మోక్షమొందుము, మోదమొందుము మోక్షమొందుము,
దేవునికి మహిమ కలుగునుగాక. మన భేదవారమైనా గొప్పవారమైనా పాటలు ఎంత అర్థం ఉన్నది. దేవుడి మహిమ కలుగాక. వాదాల వల్ల దైవ సంబంధమైన వర్షం ఏమవుతుందంట, పోతుంది అన్నారు. జాతరండి. ఇప్పుడు మన పరలోక వాసుని కావాలంటే కొన్ని విషయాలు చెప్పొచ్చు. ఒక్క మాట చదివి ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. దేవుడు మేము కలుగాక. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధమైన పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడవాలను. దేవుడి స్తోత్రం. దేనివల్లని? పెండి కుమార్తె వల్లి సిద్ధపడవలను అంటే అర్థం ఏంటి జాతరండి? ఆయన వరుడు భర్త గనుక భర్త ఎంతో పోషకులు ఉంటే భార్య భర్తలకున్న సంబంధం వెళ్ళదంటే బహిరంగ మాట్లాడుకుని వేరు, వీళ్ళ అంతరంగంలో మాట్లాడుకుని అనుభవాలు వేరు. దేవుడి స్తోత్రం. జాతరండి. ఇది నీ శరీరానుసారం లెక్కేసుకుంటే నీకు అర్థము కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు ఏంటి? భర్త అనగా ప్రియమైన పిల్లారా భరించేవాడు అని. తదుపరి గమనించండి. మరి భర్త శిరస్సు విన్నాడు కనుక ఇప్పుడు భూలోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా దేవునితో పోల్చినట్టే పెండి కుమార్తె. ఏ కుమార్తె? పెండి కుమార్తె. జాతరండి. ఈ పెండి కుమార్తెకి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసిన అనుభవం ఎక్కడ స్టార్టింగ్ అవ్వాలో ఆ మాట చెప్పి ముగిస్తాను. ఏవేలి గంధం కనపడుతుంది. ఏవేలి గంధము 2వ అధ్యాయములో 16వ వచనంలో మనకు కనపడుతుంది. జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు. ఇప్పుడు ఈ మాట మనకు అవసరం. పెండి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీ గమనించండి. పెండి కుమారుడు అంతఃపురము. ఏ పురము? అంతఃపురం అంటే అర్థం ఏంటి? పరలోకములోంచి ఆయన వస్తాడు. ఎవరిని తీసుకెళ్తానికి? ఎవరిని తీసుకెళ్తానికి? ఉదాహరణకి అర్థమని చెప్పను. పెళ్ళి అయ్యాక 4 మాసాలు 5 మాసాలు లేత కొన్నాళ్ళు వాళ్ళ అమ్మగా 4 గంటలు ఉండుతారు. ఎవరిని ఏంటి ఆ మాట కొడితే వెళ్తాం ఏంటి అమ్మా? తర్వాత ఎక్కడ తీసుకుపోతారు అండి? భర్త తన ఇంటికి తీసుకుపోతాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడ తీసుకెళ్తాడు? మరి దేవుడు ఇల్లేది పరలోకం కనుక జాగ్రత్త మీకు గమనించండి. దానికి అర్థము ఇప్పుడు పెండి కుమారుడు అంతఃపురంలోంచి వస్తాడు కనుక భూలోకంలో సంఘమైన వధువు గదిలోంచి రావలెను. ఎందులోంచి? దేవదాసయ్య గారు అన్నారు ఈ గది అనుభవం ఏంటంటే జాతరండి. దేవుని పిల్లైన మనము ప్రతిరోజు కూడా ఏకాంతముగా దేవుడితో సహవాసం చేసే అనుభవము, సన్నిధి అనుభవము, గది అనుభవం ఉండాలి. ఆ గది అనుభవం ఉన్న వాళ్ళే అండి మహిమ మేఘం ఎక్కగలుగుతారట. దేవుడి స్తోత్రం. ఆ గది అనుభవం లేకపోతే మహిమ మేఘం ఎక్కలేరు అన్నారు దేవదాసయ్య. దేవుడి స్తోత్రం. ఒక పల్లె పాడితే మీకు అర్థమవుద్ది. అందరూ కూడా కలిసి పాడదామండి. దేవుడికి స్తోత్రం. వెలుగు గుణాలు చెప్పండి. దేవుడికి స్తోత్రం. మంచిది. రాకడ మేఘం వెక్కాలంటే సన్నిధి చేయాలి. ఆ సన్నిధిలోనే రేప్చర్ మహిమ అనుభవించాలి.
చెయ్యాలి, దైవ సన్నిధి చెయ్యాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. పెండి కుమార్తెలు మేము అని సవాలు చేస్తారు. పెండ్లి కుమార్తెలు మేమయ్యామని సవాలు చేస్తారు. సన్నిధి కాస్త చెయ్యకపోతే చతికిలబడతారు. ఆ సన్నిధి కాస్త చెయ్యకపోతే చతికిలబడతారు. చెయ్యాలి చెయ్యాలి, దైవ సన్నిధి చెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి, దైవ సన్నిధి చెయ్యాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన పరలోక నివాసులు కావాలంటే, పరలోక వాసులు కావాలంటే ఇప్పుడు దాకా కొన్ని అనుభవాలు మనం విన్నాము. తదుపరి వస్తే ఈ అన్ని అనుభవాల్లోకి ప్రాముఖ్యమైన అనుభవము పెండి కుమార్తె గదిలోంచి రావలను. ఇది సన్నిధి ఏర్పాటు అన్నారు దేవదాసి గారు. ప్రతి కుటుంబంలో దైవ సన్నిధి ఉండాలట. ప్రతి మనిషి దగ్గర దైవ సన్నిధి ఉండాలట. ఆ ప్రత్యక్షత కలిగిన వారితో దేవుడు మాట్లాడతాడంటండి. రాకాడ సృష్టిని బయలుపరుతూ ఉంటారటండి. దేవుడు స్పష్టంగా మాట్లాడతారటండి. గుర్తులన్నీ చెప్తూ ఉంటారటండి. ఈ అనుభవాలు కనుక లేకపోతే ఏమండి రాకడ సిద్ధపాట్లు వారు లేనట్లే అన్నారు. దేవుడి స్తోత్రం. చెప్పండి, భూలోకంలో సంఘం అనే పెండి కుమార్తె ఎక్కడి నుంచి రావాలట? గదిలోంచి రావాలి. దేవుడు మేము కలుగాక. జాగ్రత్త వహించండి. ఈ గది దైవ సన్నిధికి సాదృశ్యం. ఎక్కడ సిద్ధపడాలి? గదిలో సిద్ధపడాలి. ఇంకా అలంకారం గురించి చెప్పొచ్చాడు అక్కడ. ఇంకా అన్ని టైం అయిపోయింది కనుక ముగిస్తాను. దేవుడు స్తోత్రం. జాగ్రత్త వహించండి. ఈ గది సాధారణంగా చూడండి పిల్లరా, పెళ్ళికి ముందర ఏమిస్తారు? విడిది గది ఇస్తారు. ఏ గది అమ్మా? విడిది గది ఉంటుంది. జాతీయ విడిది గదిలో సిద్ధపడుతూ ఉంటుంది అన్నమాట అండి. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త వేసండి. దానికి అర్థము ఒక విశ్వాసి నిత్య రాజ్యానికి చేరాలి. ఆ అనుభవం అండి కావాలంటే సన్నిధి అనుభవం కావాలి. ఈ గది సన్నిధికి సాదృశ్యం అంట. దేవుడి స్తోత్రం. ఈ గది సన్నిధి సాదృశ్యము అంతే. ప్రతి ఒక్కరు కూడా దేవదాసి గారు ఆయన చెప్పబడిన ఒక చరిత్ర పత్రుల నుండి మగవారైనా ఆడవారైనా ఎవరైనా అందరికి ఒకే టైం కుదరదు. కానీ ప్రతిరోజు కొంత టైం కేటాయించుకొని ఒక గంట 2 గంటలు దేవుడితో సన్నిధి చేసుకోండి. దాని మించిన భాగ్యం కూడా ఏది కూడా, అందరూ అన్నారా? దాని మించిన భాగ్యం కూడా ఏది కూడా లేదండి. దేవుడి స్తోత్రం. ఖాళీ ఉంటే టికెట్ ఇలా నొక్కేసి ఇలా నొక్కేసి రాత్రి రిమోట్లో ఎక్కేసి టైం అంతా జాతం వేసండి. వృధా చేసుకునేటే కంటే దేవుడితో సావాసం చేస్తమే గొప్ప భాగ్యము. ఆ అనుభవం కలిగి ఉండాలట. ఏ వాసులు కావాలంటేని? పరలోక వాసులు కావాలంటే గది అనుభవం కావాలి అన్నారు. పెండి కుమారుడు అంతఃపురంలోంచి వస్తున్నాడు. కానీ అంటే పెండి కుమార్తె భూలోకమనే సన్నిధి గదిలోంచి సిద్ధపడి ఉండాలి. సన్నిధి పేర్లే రండి రాకడ మేఘము ఎక్కగలదు అన్నారు. దేవుడు మేము కలుగాక. ఎందుకంటే వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడట. వారు దేవుడు దర్శనాలు ఇస్తూ ఉంటాడట. రాకడ గుర్తులు చెప్తూ ఉంటాడట. దేవుడు స్తోత్రం. గురుతులు కాలము వచ్చినది, గురుతుల కాలము వచ్చినది, రాకడ సమీపమించినది. పెండ్లి కుమారుడు దేవి నుండి భూమికి పయనమాయెను. పెండ్లి కుమారుడు దేవి నుండి భూమికి పయనమాయెను. విజయ గీతం పాడుడి,
దేవుని బైబిలు సంగము నాకు. దేవునికి మహిమ కలుగాక. ఏ కాలము? గురుతుల కాలం. చెప్పినది ఏ కాలము? బైబిల్ చెప్పిన గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. ఇక టైం మనకి ఏమీ లేదు అని లోకంలో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా దైవ సన్నిధి అనుభవం కావాలి. రాకడ మేఘంటే దైవ సన్నిధి అనుభవం కావాలి. శ్రమలు వస్తే తట్టుకునే అనుభవం కావాలి. నిందలు వస్తే భరించే అనుభవం కావాలి. అవసరమైతే దేవుడి కొరకు ప్రాణాలు విడిచిపెట్టేసే అనుభవం కూడా మనకి కావాలని ఈ రోజున వాళ్ళు పరలోక నివాసములు అన్న దేవుడి స్తోత్రం. పరలోక వాసులు ఎలాంటి వారో చెప్పాడు అక్కడ కొన్ని విషయాలు. దేవుడి స్తోత్రం. అవసరమైతే దేవుడి కొరకు శిక్షదనంటే వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టున్నారు. బైబిల్లో ఎన్నో సాక్యాలు మనకు భక్తులు సాక్యాలు ఉంటాయి మనకు. దేవుడి స్తోత్రం. శద్రకు మెషకు అబేద్నెగో అన్నారు నుండి మా దేవుడు ఎక్కించపోయినా పర్వాలేదు, అగ్ని గోడలు మేము కాలిపోయినా పర్వాలేదు అన్నారు. దేవుడి స్తోత్రం. ఏండి జాతరసన్ని మొద్దుకాయ ప్రేమిలారా ఎస్తేరి మనం చూస్తే అలాంటి మొత్తం వాళ్ళు ప్రాణాలు పోయే టైం ఏర్పడిపోయింది. అలాగైనా దేవుడి కొరకు వాళ్ళు నిలబడ్డారు. ఏమండి అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారు గొప్ప ధన్యులు అయ్యారు. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము పరలోకమా పరలోక నివాసులారా ఎలా ఉండమన్నాడు అనండి. ఉత్సాహించండి, సంతోషించండి. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుని బలం ధరించుకోవాలట. ఏ బలము? యెషయా 52 చదివాం కదా. నువ్వు దేవుని బలము ధరించుకో, సుందర వస్త్రము ధరించుకో, నీ మెడకట్లు ఇప్పేసుకో అన్నాడు. ఒకవేళ మన ఆత్మ ఎక్కడైనా కట్టబడి ఉంటే కనుక నువ్వు త్వరగా ఇప్పేసుకోలే కొట్లు అన్నాడు. ఈ మాట చదివితే మీకు అర్థమవుద్ది. యెషయా గ్రంథం 52 చదివాం కదా. సియోను లెమ్ము 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 నీ బలము ధరించుకొను, నీ బలము ధరించుకొను, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొను. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము. సాలండి. దేవుడికి మహిమ కలుగాక. అర్థం ఏంటంటే పశువుకి మెడకి కట్టు కట్టేస్తారు, కాడు వేస్తారు, ఇక రాడు చుట్టూ తిరగాలి కదా. అవునే కదా. ఇక ధైర్యంగా వెళ్తానికి అవకాశం లేదు. అయితే అర్థం ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే మనిషి దేనికో దానికి ఏదో పాపాన్ని కట్టుబడిపోయి ఉంటాడు ముందర. దేవుడి స్తోత్రం. ఏదో చెడికి ఏదో ఒక అపవిత్రతకి కట్టబడి ఉంటాడు. చెప్తున్నాడు నీ మెడకట్లు ఇప్పేసుకో, సుందరవత్తులను ధరించుకో, నూతన యెరూషలేము చేరుకో. దేవుడి స్తోత్రం. అక్కడ సున్నతి పొందలేని వారు కానీ లేదా అపవిత్రమైన వాడు కానీ ఒకడు కూడా అక్కడ కనపడరు. అక్కడ అందరూ ఎవరు కనపడతారు? పరిశుద్ధులు మాత్రమే కనపడతారు. అంతే కాబట్టి మనము పరలోక వాసులమే గనక కొన్ని విషయాలు దేవుడు ఈరోజు మనం బయలుపరిచాడు. ఒకవేళ మనకి దేవుడి చిత్తమై సుఖంగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే నిందలు రావచ్చు, శ్రమలు రావచ్చు, అన్నిటి తట్టుకొని దేవుని రాజ్య వారసులు మనము కావాలి. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక.